హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పండుగ కానుక డిఏ పెంపు మరి పూర్తి తాజా సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని ముందుగా మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే యూపీలోని యోగి సర్కార్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకైతే శుభవార్త చెప్పింది. దీపావళికి ముందుగానే ఉద్యోగులకు డిఏ బోనస్లను అందిస్తున్నట్టుగా తెలిపింది. రాష్ట్రంలోని దాదాపుగా 8 లక్షల మంది ఉద్యోగులు దీపావళి బోనస్ ప్రయోజనాన్ని అయితే పొందనున్నారు. అలాగే 15 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ పెంపు పరిధిలోకి రానున్నారు. డిఏను 50% పెంచి 50% నుంచి 54% పెంచనున్నారన్నమాట. దీని ప్రయోజనాలు జూలై నెల నుంచి లెక్కించనున్నారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బోనస్గా 7,000 రూపాయల వరకు అయితే అందిపుచ్చుకున్నారన్నమాట. సో ఈ మేరకు ఢిల్లీలో యూపీ సర్కారు ఉద్యోగులకు పండుగ లాంటి శుభవార్త తెలిపింది. దీపావళి బోనస్ ప్రయోజనాన్ని ముందుగానే అందిస్తున్నదన్నమాట. 15 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధంగా 50 నుంచి 54% వరకు డిఏ పెంపుతో సో ఈ మేరకు వారి బేసిక్లో అదనంగా అయితే కొంత అమౌంట్ అదనంగా రావడం జరుగుతుంది.